కువైట్లో చిక్కుకొని నరకయాతన అనుభవిస్తున్న భాగ్యవతి అనే గిరిజన మహిళకు తిరుపతి జిల్లా కలెక్టర్ భరోసానిచ్చారు. ఆమెను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కువైట్లో నరకయాతన అనుభవిస్తున్నట్లు మహిళ సెల్ఫీ వీడియోలో తెలిపింది. తనను కాపాడాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంది. దీంతో తిరుపతి జిల్లా అధికారులు స్పందించారు. మేము పేదవాళ్ళము. నాకు కూతురు కావాలి. భాగ్యవతి అమ్మాయి కోవేటికి పోయింది, కానీ అప్పులు అయిపోయి 10 లక్షల దాకా అప్పులు అయిపోయింది. అప్పులు తీర్చుకోవాలని పిగిలేరు సేడ్ని ఆయన బట్టి ఆయనతో మాట్లాడితే ఆయన సరే అమ్మా నేను న్యాయం చేస్తాను, మిమ్మల్ని చోట్లేక పంపిస్తాను అనేసి ఆయన కోవేటికి పంపించేసాడు. ఆడిపోయినాక ఇల్లు పని కాదనేసి మా కూతురు నన్ను అమ్మేసినాడు. ఇక్కడ 7 చిత్రహింసలు పెడతా ఉన్నారమ్మా, నేను బతుకును, నేను చచ్చిపోతాను, ఇక్కడ చంపేస్తారు, నా వల్ల కాదు, నేను తిరిగి వచ్చేస్తాను అనేసి మాకు ఎట్టయినా కానీ పవన్ గారు, చంద్రబాబు నాయుడు మాకు కొంచెం న్యాయం చేయండి. మేము పేదవాళ్ళం, మమ్మల్ని రక్షించండి, మా బిడ్డని కాపాడండి. చిన్న బిడ్డలు అయ్యా, బిడ్డలు నేనే సాగుకుంటున్నాను, నేను పాస్ పని చేసి బిడ్డలు పోషించుకుంటున్నాను. నా బిడ్డని కాపాడండి. లోకేశ్వర్ నన్ను కాపాడు, నా బిడ్డని రక్షించు. నీ కాళ్ళ కడిమ సేవ చేసుకున్నాను అవుతావు నాయన. అయ్యా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలానే మేము చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన అమ్మాయిని అయ్యా. నేను ఎస్టీ అనాథులకు గిరిజనకు సంబంధించిన అయ్యా. మా ఎమ్మెల్యే గారికి దయచేసి ధర్నాలు పెట్టి చెప్తున్నాను అయ్యా.